మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంతకమే తెలంగాణకు మరణ శాసనం అయిందా? ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, అట్లాగే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న వెదిర శ్రీరామ్ ఆధారాలతో సహా చెప్తున్నాడు. కేసీఆర్ సంతకమే తెలంగాణకు మరణ శాసనమైందని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నది ఏమిటంటే 2015లో జరిగిన ఎపెక్స్ సమావేశంలో కృష్ణా జలాల వాటా ఒప్పందానికి సంబంధించిన సమావేశం అది. ఆ సమావేశంలో తెలంగాణకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే అప్పటి సీఎం కేసీఆర్ సంతకం పెట్టడం వల్లనే ఈ రకంగా తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని, తీరని నష్టం జరిగిందని ఆయన అంటున్నాడు. సరే, ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినా, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, సరే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ పట్ల బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఎవరైనా భావిస్తుండవచ్చు. బట్ ఇరిగేషన్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్గా అండ్ సెంట్రల్లో వాటర్ రిసోర్సెస్ సంబంధించిన మినిస్ట్రీ అడ్వైజర్గా పనిచేసిన వెదిర శ్రీరామ్ చెప్తున్న దాంట్లో మనం దాన్ని ఆయన చెప్తున్న వ్యాఖ్యల్ని కొట్టిపారడానికి వీల్లేదు. ఆయన చేస్తున్న కామెంట్స్ను మనం కొట్టిపారడానికి వీల్లేదని నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. ఆయన కృష్ణా జలాలు అండ్ తెలంగాణ వాటా అనే అంశం పైన ఆయన హైదరాబాద్లో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆయన చాలా డీటెయిల్డ్గా వివరించారు. 2015లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, ఆ మీటింగ్లో పాల్గొన్న కేసీఆర్ అండ్ మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళు కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటాగా 500 టీఎంసీల కోసం పట్టుబడకపోగా 299కు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని సంతకం చేసిన కారణంగానే ఇవాళ ఈ రకమైన సమస్యలు తలెత్తినట్లుగా ఆయన అంటున్నాడు. అండ్ ట్రిబ్యునల్స్లో సమర్థంగా వాదించి ఉంటే, అదే జలవనరులకు సంబంధించిన ట్రిబ్యునల్స్ ముందు తెలంగాణ తరఫున గట్టిగా వాదనలు వినిపించి ఉంటే అట్లీస్ట్ కనీసం 400 to 450 టీఎంసీల వరకైనా కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా లభించేదని వెదిర శ్రీరామ్ ఆర్గ్యుమెంట్. ఆయన ఇంకేం చెప్పాడు? పాలమూరు రంగారెడ్డి అండ్ నెట్టెంపాడు, తర్వాత కల్వకుర్తి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బీసీ, డిండి అండ్ కోయిల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకే కనీసం 261.7 టీఎంసీల నీరు అవసరమని ఆయన చెప్తున్నాడు. వెదిర శ్రీరామ్ 261.7 టీఎంసీలు. సో ఇప్పుడు తెలంగాణలో కృష్ణా జలాలకు సంబంధించిన వాటా విషయంలో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడు, అప్పటి సీఎం. ఇక్కడ ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చాలా కాలంగా దశాబ్దాలుగా పూర్తి కాకుండా పెండింగ్లో ఉన్న లైక్ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ 261.7 టీఎంసీలు అవసరం అన్నది ఆయన చెప్తున్నాడు. అండ్ ఈ జలవనరులకు సంబంధించిన వాటాల ఒప్పందం విషయంలో కేసీఆర్ చారిత్రాత్మక తప్పిదం చేశాడని కూడా ఆయన ఆరోపించాడు. 299 టీఎంసీలు ఒక్క సంవత్సరానికే అంటున్న బీఆర్ఎస్ వాదన సరైనది కాదని కూడా ఆయన కేటగిరికల్గా లెక్కలతో సహా ఆధారాలతో సహా చెప్తున్నాడు. తర్వాత ఇందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్స్ కూడా తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. ఇవి ఈ మీటింగ్కి సంబంధించిన వివరాలు, కేసీఆర్ సంతకం చేసిన డీటెయిల్స్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తన దగ్గర ఉన్నాయని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అండ్ 2016 నుంచి 2020 వరకు, అంటే 4 ఏళ్ల పాటు ఏటా 299 టీఎంసీల వాటాను కొనసాగిస్తూ ఈ సంతకాలు జరిగాయని కూడా ఆయన వివరించాడు. పైగా గడిచిన 10 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా తెలంగాణలో 299 టీఎంసీలు ఉపయోగించుకోలేకపోయారు అని కూడా ఆయన విమర్శించారు. ఇప్పుడు ఒప్పుకున్నది ఏమిటి?
299 టీఎంసీలకు వీళ్ళు ఒప్పుకున్నారు. బాగానే ఉంది. ఈ తప్ప ఒప్ప అనేది పక్కన పెడదాం. దీన్నేమో వీళ్ళు పూర్తిగా ఖండిస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. కానీ వెదిరే శ్రీరామ్ కథనం ఏంటంటే తెలంగాణ ఈ 299 టీఎంసీలను కూడా ఏ సంవత్సరం కూడా ఈ 10 ఏళ్లలో వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు అనేది ఇంకొక ఆయన చెప్తున్న వాదన. బికాస్ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాజెక్టు పూర్తి కాకపోవడం అండ్ కాలువలు పూర్తి కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి కాకపోవడం, ఇవన్నీ ఏమీ పూర్తి చేయని కారణంగా ఈ రకమైన పరిస్థితులు తలెత్తినట్లుగా విజయ్ శ్రీరామ్ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అట్లాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ డిలే చేశాడు. అంటే వాంటెడ్గానే ఆయన డిలే చేసిన కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతి లభించిందని కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పటి సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా జాప్యం జరిగే విధంగా చూశాడు. ఈ జాప్యం చేయడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ఆర్డర్స్ వచ్చాయని చెప్పాడు. ఒకవేళ ఇది జాప్యం జరిగి ఉండకపోతే అంటే ఆ మీటింగ్ ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ఆర్డర్ వచ్చేది కాదన్నది ఆయన అభిప్రాయం. తర్వాత ఈ న్యూ ట్రిబ్యునల్ సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మినిమం 7-8 ఏళ్లకు పైగా ఆలస్యమైందని కూడా ఆయన చెప్తున్నాడు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎప్పుడైనా సరే ఏ ఇష్యూ అయినా కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటుంది మీది ఒప్పందాలకు సంబంధించి. ఇది కనీసం 7-8 ఏళ్ళు డిలే జరిగే విధంగా ఎందుకు చేశారు, ఎందుకు డిలే చేశారు అనేది కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ లోపుగా జరిగింది ఏమిటి? పోతిరెడ్డిపాడు సామర్థ్యం 4 టీఎంసీస్ నుంచి 10 టీఎంసీలకు పెరిగిందని చెప్పాడు. యాక్చువల్గా 4 టీఎంసీలకు సంబంధించిన పోతిరెడ్డిపాడు ఉంటే అది 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకున్నారు. ఎవరు? ఏపీకి సంబంధించిన పాలక వర్గాలు. సో అప్పటిదాకా ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సంబంధించి ఎందుకు అవి అమలు కాకుండా వీళ్ళు జాప్యం చేశారన్నది మరి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే 2021లో అంటే అప్పుడు సీఎం కేసీఆర్ 2001లో అప్పటి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ వీళ్ళంతా ఒక సమావేశం అయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అంతకుముందు వేసిన కేసును కేసీఆర్ ఉపసంహరించుకున్నాడని కూడా చెప్తున్నాడు విజయ్ శ్రీరామ్. సో ఎందుకు ఉపసంహరించుకున్నాడో చెప్పవలసి ఉంది. అండ్ మళ్ళీ కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక రూపొందించడానికి మాకు 7-2 ఏళ్ళు పట్టిందని ఆయన అన్నాడు. ఇది సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ సంబంధించిన మినిస్ట్రీ. అందువల్ల బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించిన సంగతి మనందరికీ తెలుసు. 811 టీఎంసీస్. ఇక్కడ జరిగిందంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మరో 194 టీఎంసీలను కేటాయించింది. దీంతో మొత్తం ఎంత అయింది? 1005 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినట్లయింది. ఇది 2014 వరకున్న ఒక పరిస్థితి. అండ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ వల్ల కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాదన ఒకటి చెప్తున్నారు, అది తీసుకొస్తున్నాడు. అట్లాగే ఇవాళ పత్రికలన్నింటిలో కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వాటాల విషయంలో 299 టీఎంసీలకే కేసీఆర్ ఎందుకు సంతకం చేశారంటూ అటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళు చేసిన ఆరోపణలు, వేసిన ప్రశ్నలు ఇవన్నీ కూడా పత్రికల్లో ఇవాళ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి మరోసారి దీనికి సంబంధించిన వివరాలు చెప్పవలసి ఉంది. ఎందుకు మరి తెలంగాణకు మరణశాస్త్రం వీళ్ళు రాసినట్టు, వాళ్ళు సంతకాలు చేసినప్పుడు తెలంగాణకు మేము మరణశాస్త్రం రాస్తున్నట్టుగా మరి కేసీఆర్ లాంటి మహామేధావి, మహోపాధ్యాయుడు లేకుంటే కనిపించే దేవుడు అనుకునే ఈ భజన సంఘాలు మరి కేసీఆర్కు చెప్పాలి. కేసీఆర్ దీనిపైన సమగ్ర వివరణ కూడా ఇవ్వవలసిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.